హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు డిఆర్డిఓ సంబంధించి GTRE గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్. సో ఇందులో అప్రెంటిస్షిప్ చేసే నోటిఫికేషన్ అయితే వచ్చింది చేయటానికి. సో ఇందులో ఏ గ్రూప్స్ ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు లాస్ట్ డేటు, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. ఏజ్ లిమిట్ అన్నీ కూడాను. సో ఇందులో అన్ని రకాల అప్రెంటిస్షిప్లు కూడా ఉన్నాయి. అంటే ఐటీఐ చేసిన వాళ్ళకి, అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకి, డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇది ఎక్కడ ఉన్నదో మనం చూద్దాం. ఇది సివి రామన్ నగర్, బెంగళూరులో ఉంది. మీకు చాలామంది డౌట్ ఏంటంటే అప్రెంటిస్షిప్ చేయటం వల్ల యూజ్ ఏంటి, సో ఇందులో అప్రెంటిస్షిప్ చేస్తే మనకి జాబ్ ఇస్తారా, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అప్రెంటిస్షిప్ 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. సో 1 ఇయర్లో స్టైఫండ్ ఎంత ఇవ్వచ్చు, ఆ స్టైఫండ్ మన బెంగళూరులో సరిపోతుందా లేదా అని మీకు డౌట్స్. సో అందువల్ల మీకు కొంతమంది వెళ్దామా వద్దా అనే ఆలోచనలో కూడా ఉంటారు. సో ఇవన్నీ డౌట్స్ కూడా మనం క్లియర్ చేసుకుందాం. ముందుగా మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన అఫీషియల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇది 2023-24 సంబంధించి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ నోటిఫికేషన్. ఇందులో బీటెక్ చేసిన వాళ్ళకి 75 వేకెన్సీస్ ఉన్నాయి, డిప్లొమా చేసిన వాళ్ళకి 20 వేకెన్సీస్ ఉన్నాయి, ఐటీఐ చేసిన వాళ్ళకి 25 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే బీకామ్ ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, 10 వేకెన్సీస్ ఉన్నాయి. బీఎస్సీ కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్స్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. BA 5, BCA 5 వేకెన్సీస్ ఉన్నాయి, BBA 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో 5 అంటే సింగిల్ డిజిట్లో ఉన్నాయి, మాకు వస్తుందా అని అనుకోవచ్చు అని మీకు డౌట్ రావచ్చు. సో మీరు అప్లై అయితే చేయండి. ఫస్ట్ వచ్చేది రానిది తర్వాత. మీకు ఇది త్రూ మార్క్స్ బట్టే ఈ యొక్క సెలక్షన్ అనేది ఉంటుంది. సో ఏజ్ చూద్దాం. మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 27 ఉండాలి. ఓబీసీకి అయితే 30 ఇయర్స్ వరకు ఉండాలి, SC STకి అయితే 32 ఇయర్స్. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది 25th యాక్చువల్గా నేను స్టార్ట్ అవ్వాలి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఈరోజు స్టార్ట్ అవుతుంది. అండ్ 13th మార్చ్ వరకు లాస్ట్ డేట్ అనేది ఉంది. ఇందులో DRDO వెబ్సైట్లోకి వెళ్ళి వాట్స్ న్యూలోకి వెళ్తే దీని యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా డౌట్స్ ఏంటంటే దీనికి స్టైఫండ్ అనేది బీటెక్ చేసిన వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది స్టైఫండ్. సుమారుగా అది అప్రెంటిస్షిప్ అంటే అది బోట్ సంబంధించి ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో అంత స్టైఫండ్ అనేది ఇస్తారు. సుమారుగా 20,000 వరకు స్టైఫండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఐటీఐ అయితే 88,000 నుంచి 8,500, అలాగే డిప్లొమా అయితే 9,000 వరకు ఇస్తారు. అండ్ బీకామ్, BSc, BA, BCA ఇది కూడా 10,000 వరకు స్టైఫండ్ అయితే వస్తుంది. మీకు ఫస్ట్ ఏంటంటే ఈ అప్రెంటిస్షిప్ చేయటం వల్ల యూజ్ ఏంటి అంటే మీకు ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది దొరుకుతుంది. అండ్ మీరు DRDO అంటే డిఫెన్స్లో మీరు ఒకవేళ అప్రెంటిస్షిప్ చేసినట్లయితే మీరు ఆ యొక్క అప్రెంటిస్షిప్ పీరియడ్ని మీ రెజ్యూమ్లో కానీ లేదంటే మీ కరికులంలో యాడ్ చేసుకుంటే మీకు డెఫినెట్గా యూజ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏ నోటిఫికేషన్ సరే ఎక్స్పీరియన్స్ ఉండేటప్పుడు మీరు యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మీరు అప్రెంటిస్షిప్లో మీరు ఏదైతే లైవ్ వర్క్ చేస్తారో మీకు రియల్ టైం వర్క్ మీకు పూర్తిగా అందుబాటులో ఉంటుందన్నమాట. సపోజ్ మీరు బీటెక్ చేసిన వాళ్ళు అనుకోండి, మీకు ఏ ఆర్గనైజేషన్లో కూడా రియల్ టైం వర్క్ అనేది ఎవరు, సో డిఫెన్స్లో మాత్రం ఆ రియల్ టైం వర్క్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ అక్కడ మీకు ప్రైవేట్గా ఏమైనా నోటిఫికేషన్స్ అంటే ప్రైవేట్ కాంట్రాక్ట్ బేస్గా ఏమైనా ఉన్నా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇచ్చి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. ఇన్ కేస్ అది ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఫిక్స్డ్ టర్మ్ వేకెన్సీస్ నోటిఫికేషన్ అయితే వస్తాయి కదా, ఆ ఫిక్స్డ్ టర్మ్ వేకెన్సీస్ నోటిఫికేషన్లో మిమ్మల్ని తీసుకోవటం జరుగుతుంది. అది BEL అయినా, BHEL అయినా, BDL అయినా ఇలాంటి వాటికి అవి చాలా చాలా యూజ్ అనేది ఉంటుందన్నమాట. అలాగే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కూడా మీరు అప్రెంటిస్షిప్ చేయటం వల్ల యూజ్ అనేది ఉంటుంది. సో పబ్లిక్ సెక్టర్స్ వచ్చేసరికి HPCL కానీ, IOCL కానీ ఇలాంటి ఆర్గనైజేషన్స్లో మీరు బీటెక్ కానీ, డిప్లొమా కానీ, ఐటీఐ చేసిన వాళ్ళకి లేదా BSc, BCom చేసిన వాళ్ళకి కూడా వాళ్ళు ఫిక్స్డ్ టర్మ్ నోటిఫికేషన్ అంటే 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఇలా ఫిక్స్డ్ టర్మ్ నోటిఫికేషన్ ఇస్తారు. సో ఆ ఫిక్స్డ్ టర్మ్ నోటిఫికేషన్లో మీకు ప్యాకేజ్ అనేది ఉంటుంది. అంటే ఇయర్లీ ప్యాకేజ్ వచ్చేసరికి మినిమం 2.4 ప్యాకేజ్తో స్టార్ట్ అవుతుంది. అండ్
డిప్లొమా లెవెల్ వచ్చేసరికి 3.6 అలాగే గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేసరికి 4.8 ప్యాకేజ్‌తో మీకు మినిమమ్ స్టార్ట్ అవుతుందనమాట. అక్కడ కూడా అప్రెంటిస్‌షిప్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూలో ఎగ్జామ్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి మీరు అప్రెంటిస్‌షిప్ చేసినట్లయితే మీకు ఇంటర్వ్యూలో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎవరైతే అప్రెంటిస్‌షిప్ చేశారో వాళ్ళకి ఇవ్వటం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ జాబ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్. మీరు పబ్లిక్ సెక్టార్స్ చూసారు, ప్రైవేట్ సెక్టార్స్ చూసారు అండ్ గవర్నమెంట్ జాబ్స్. మీకు ఐటీఐ డిప్లొమా వచ్చేసరికి గ్రూప్ సి కింద వస్తాయి కాబట్టి వాటికి ఇంటర్వ్యూస్ లేవు. సో నో ప్రాబ్లం. కానీ గ్రాడ్యుయేట్ అంటే బీఈ, బీటెక్ అలాగే బీఎస్సీ, బీకామ్ ఇవి చేసిన వాళ్ళకైతే మీకు గవర్నమెంట్ జాబ్స్‌లో మీరు ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ బి, గ్రూప్ సి వేకెన్సీస్‌కి ఇంటర్వ్యూస్ ఉంటాయి. గ్రూప్ ఏ వేకెన్సీస్‌కి. మీరు గ్రూప్ ఏ లెవెల్‌కి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూస్‌లో మీకు ఈ అప్రెంటిస్‌షిప్ చేయటం వలన కొన్ని మార్క్స్ అనేది ఎక్స్ట్రా వస్తాయన్నమాట. సో అందువలన మీరు అప్రెంటిస్‌షిప్ చేయటం వలన ఎన్ని యూజెస్ ఉన్నాయి కాబట్టి మీరు అప్రెంటిస్‌షిప్‌కి అప్లై చేయండి. అప్రెంటిస్‌షిప్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే డైరెక్ట్‌గా టెలిగ్రామ్‌లో నాకు మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.